హాయ్ వ్యూవర్స్, నేను మీ వంశీ. బ్రేకింగ్ న్యూస్. శ్యామ్ సమంత టాలీవుడ్ హీరోయిన్, అందరూ తెలిసిన విషయం. తనకున్న క్రేజ్ మామూలుది కాదనమాట. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కథను అందరికి తెలిసిన విషయమే. మూవీ ప్రమోషన్ లో చిన్న క్వశ్చన్ అన్నమాట. ఏమంటే తను అడిగిన క్వశ్చన్, అంటే యాంకర్ అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, మీకు అంటే అవసరం లేకపోయినా అత్యంత విలువైన వస్తువు ఏమైనా కొన్నారా అంటే, కొన్నాను, నా మాజీ కోసం చాలా విలువైన వస్తువు కొన్నాను అన్నాడు. అనడంతో ఆ డైలాగ్ అనేది నెట్టింట వైరల్‌గా మారిపోయిందనమాట. ఈ డైలాగ్‌కు మరి శ్యామ్ ఇంకో క్వెషన్ అడిగి ఏం కొన్నారు అని అడిగితే చెప్పడం, అంటే అక్కడితోనే టాపిక్ ఎండ్ చేశారనమాట. ఈ విషయం గురించి మరి నెట్టింట వైరల్ అవ్వడం మరి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య గారు ఏం సమాధానం చెప్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అంటే ఆ పాటలో ఇప్పుడు సమంత గారు క్రేజ్ ఎలా ఉందో తెలిసింది. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ వచ్చేసి 3,00,00,000 నుంచి 4,00,00,000 అనమాట. ప్రేక్షకులందరూ స్టార్ హీరోలతో నటించాలని అందరూ ఆశిస్తున్నారు. ఇంకా మనం ఇప్పుడు వచ్చే పుష్ప 1లో మన ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది అనమాట. పుష్ప 1లో తను చేసిన ఒక ఐటమ్ సాంగ్ చూసినట్టయితే చాలా చాలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2లో కూడా ఉంటుందని ఒక ప్రచారం నడుస్తుంది. మరి ఉంటుంది అనేది క్లారిటీ అయితే లేదనమాట. ప్రచారం అయితే నడుస్తుంది. ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఉన్న ప్రేక్షకులందరూ స్టార్ హీరోలతో సమంత చేయాలని అందరూ భావిస్తున్నారు. గతంలో తీసిన కొంచెం చిన్న చిన్న స్టోరీస్, వెబ్ సిరీస్లో అంతగా రానిలేదు. ప్రేక్షకులందరినీ కొంచెం మూడ్ ఆఫ్ అయినట్టుగా చూస్తున్నాం. కానీ ప్రేక్షకులందరూ సమంత స్టార్ హీరోలతో చేస్తే బాగుంటది, దేశం అందరికి నెట్టింట అని చెప్తూనే ఉన్నారు. కొంచెం తను తీసుకునే కథలు కొంచెం శ్రద్ధ పెట్టి తీసుకుంటే బాగుంటదని అంటూ చిన్న చిన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట. మనం చూసిన నేపథ్యంలో అయితే చూద్దాం మరి ఇది నాగ చైతన్య గారు ఎలాంటి రెస్పాన్స్ అవుతారు, మరి ఈ విషయం ఎక్కడ దాకా పోతుంది అనేది మనం చూడాలి. తను చిన్న మూవీ ప్రమోషన్కి వెళ్ళడంతో ఈ మూవీ ప్రమోషన్ లో చిన్న క్వశ్చన్ ఇలా వైరల్ గా మారటం ప్రభావితంగా మారిందనమాట. మనం చూసినట్టయితే తను స్టార్ హీరోలతో చాలా విమర్శ చేశారు. అండ్ ఇప్పుడు సమంత గారు అయితే మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా ఉండడం, ఈ సినిమాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. సమంత వయసు పెరుగుతున్న తన లుక్స్ అదరగొడుతున్నాయి అన్నట్టు కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే తన వయసు కొంచెం పెరిగిన కొద్దిగా లుక్స్ మంచిగా కనపడుతున్నట్టు కొంచెం కామెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట. సమంతకి చాలా చాలా క్రేజ్ ఉందన్నమాట. కొంచెం మొన్న జరిగిన, అంటే తనకు విడాకులు జరిగిన తర్వాత నేను ఫ్యామిలీ నుంచి కొంచెం విడిపోయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్లో ఉంటాం. ప్రాజెక్ట్స్ కూడా కొంచెం తీసుకున్న ప్రాజెక్టులు కూడా చిన్న చిన్నవి అవ్వకపోవడం. ఇంకొకటి అంటే మనం చెప్పేవి కాదు ఇవన్నీ, ప్రేక్షకులు నిరాశపడుతున్నారు. తను చేసే ప్రాజెక్టులు నచ్చక కొంచెం నిరాశపడుతున్నారు. శ్యామ్ ఎక్కడో చూద్దాం అనుకుంటే శ్యామ్ ఇక్కడే ఉండిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి మనం చూస్తే. మరి ఈ విషయం ఎక్కడ దాకా పోతుందో చూడాలి. నాగ చైతన్య గారు ఏం సమాధానం చెప్తారో మనం వెయిట్ చేద్దాం. ఓకేనా?